ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రం విడుదలై 21 రోజులు గడుస్తున్నా కూడా బాక్సాఫీస్ వద్ద జోరు ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఆడియన్స్కి ఈ సినిమానే మొదటి ఛాయిస్గా ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ వీకెండ్స్లో మాత్రమే కాదు, మామూలు వర్కింగ్ డేస్లో కూడా ఫస్ట్ షోస్, సెకండ్ షోస్ సమయంలో క్యూలు కట్టేస్తున్నారు. ఇక వీకెండ్స్ వచ్చాయంటే పండుగ వాతావరణంని తలపిస్తున్నారు. 21 రోజు ఈ చిత్రానికి బుక్ మై షో యాప్లో ఏకంగా 31,000 టికెట్లు అమ్ముడుపోయాయి. విడుదలై 21 రోజులు గడుస్తున్నా కూడా ఈ రేంజ్లో టికెట్లు అమ్ముడుపోవడం అంటే అది వర్కింగ్ డేలో మామూలు విషయం కాదు. కొన్ని చోట్ల అయితే థియేటర్స్ని పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 21 రోజు ఈ చిత్రం 2,40,00,000 షేర్ వసూలు చేసింది. అంతేకాదు 21 రోజు ఈ చిత్రం అనేక ప్రాంతాల్లో ప్రెస్టీజియస్ బెంచ్ మార్క్స్ కూడా అధిగమించినట్లు తెలుస్తుంది. నైజాం ప్రాంతంలో ఏకంగా 21 రోజులకు 41 కోట్ల రూపాయలకు పైగా షేరు వసూలు వచ్చాయి. రాజమౌళి సినిమాలు కూడా ఇప్పటివరకు ఈ ప్రాంతంలో 40 కోట్ల రూపాయలకు పైగా షేరు వసూలు రాబట్టిన సినిమాలు సలార్, కల్కి, పుష్ప 2, అలా వైకుంఠపురంలో మరియు దేవర చిత్రాలు మాత్రమే. ఇప్పుడు ఆ జాబితాలోకి సంక్రాంతికి వస్తున్నాం కూడా చేరిపోయింది. అదేవిధంగా సీడెడ్లో 21 రోజులకు గాను 18,30,00,000 షేర్ వసూళ్లు వచ్చాయి. ఫుల్ రన్లో సీడెడ్లో 20 కోట్ల షేర్ వసూలు వచ్చే అవకాశం ఉంది. ఇక ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ సినిమాకి ఏకంగా 23 కోట్ల రూపాయల షేర్ వసూలు వచ్చాయి. ఇంకో 3 కోట్లు రాబడితే ఆల్ టైమ్ నాన్ రాజమౌళి రికార్డ్ అని చెప్పవచ్చు. ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి 138 కోట్ల షేర్ వసూలు వచ్చాయి. వరల్డ్ వైడ్గా 159 కోట్ల షేర్ వసూలు వచ్చాయి. ఇంకా 2 కోట్ల షేర్ వసూలు సాధిస్తే అలా వైకుంఠపురంలో రికార్డును బద్దలు కొడుతుంది. తెలుగులో ప్రాంతీయ సినిమాగా ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు బద్దలైనట్లే. 21 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 159 కోట్ల షేర్, 307 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దాదాపు ఈ సినిమా అన్ని ప్రాంతాలలో ఈ సినిమా టాప్ 2 లేక టాప్ 3 గ్రాసర్గా నిలిచింది. ఫుల్ రన్ ఎక్కడ వచ్చి ఆగుతుందో